మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్. గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తున్నాం నాగరాజు ఏ విధంగా అయితే కస్టడీలో ఉన్నారో, ఆయన విచారిస్తున్నారో చూస్తున్నాం. సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, కోర్టులో హాజరుపరుస్తున్నారు. దాని తర్వాత రిమాండ్ కూడా తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎలా చూస్తారంటారు దీన్ని? ప్రభుత్వం అలసత్వమే దీనికి ప్రధాన కారణం అంటారా? ఎందుకంటే ఇదే మే నెలలో ఇంతకుముందు క్రాంతి కుమార్ అనే దళితుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అప్పుడు చర్యలు లేవు కాబట్టి ఇప్పుడు ఏదైతే సాయి కృష్ణ ఇది లోకప్ డెత్ జరిగిందని చెప్పిన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. అది ప్రతిపక్షాల నుంచి కాదు, సామాన్య ప్రజల నుంచి కూడా వస్తున్న ఆరోపణే. మరి దానికి మీరు ఏం చెప్తారు? మీ అనాలిసిస్ ఏంటి దానిపైన? క్రాంతి కుమార్ ఆత్మహత్య లేకపోతే క్రాంతి కుమార్ ని చిత్రహింసలు పెట్టారా అనేటువంటిది అప్పుడు ఇంతగా వెలుగులోకి రాలేదు. ఓకే, అది ఒక అంశం. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి సాయి కృష్ణ అంశం అది అనూహ్యమైనటువంటి మలుపులు జరిగింది. ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారిన కారణంగా ఇప్పుడు ఇది ఏ తీరున ముందుకెళ్తుంది అనేటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి కలిగించేటువంటి అంశం. సాయికృష్ణ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాతనే మీరు చెప్పినటువంటి క్రాంతి కుమారు లేదా సిఐ నాగరాజ్ చేతిలో చిత్రహింసలు పాలైనటువంటి ఇతరులకు సంబంధించినటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయనేది మనం గమనించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి రెండు రకాలుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కులం రంగు పూసుకోవడం, కులం వైసీపీ వాళ్ళు ముందుకు తీసుకొచ్చినా లేకపోతే మరొకళ్ళు ముందుకు తీసుకొచ్చినా ఇది కూటమి పార్టీలకు ఒక అగ్ని పరీక్షగా మారినటువంటి సంఘటనగా దీన్ని చూడొచ్చు. అందువల్ల దీనిలో నిజానిజాలను తేల్చి నిందితులను శిక్షించడానికి ఒక సిట్టు వేశామని చెప్పేసి చెప్తున్నారు. సిట్టు తేల్చేటువంటి అంశాల మీద మూడు పార్టీల కూటమికి రాబోయే రోజుల్లో ఒక సమస్య ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. నిజంగా సిఐ లేదా మరి కొంతమంది కానిస్టేబుల్స్ మరి బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది మనకు తెలియదు. వాళ్ళ చేతుల్లో గనక ఈ సాయి కృష్ణ మరణించి ఆ మరణాన్ని దాచిపెట్టేందుకు శవాన్ని కూడా అదృశ్యం చేసి అంత్యక్రియలు కూడా గనక చేసేట్లయితే అది నిర్ధారించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం ఈ విధంగా ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తుందా అనేటువంటి అంశాన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ నాయకులు లేవనెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం కూడా ఉండదు. మరి అటువంటి పరిస్థితిని ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే ఏమిటి అన్నప్పుడు రెండో అంశం కూడా ఏమిటంటే వివిధ వర్గాలలో వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సాయి కృష్ణ హత్య జరిగింది లేదా అతను హతుడైనట్లు ఎక్కడ ఇంతవరకు ఎవరు నిర్ధారించలేదు. కేవలం మిస్సింగ్ అదృశ్యం అయ్యాడనేటువంటి కథనం మాత్రమే వినిపిస్తూ ఉంది. అందుకని ఈ సిట్టు విచారణలో సిఐ నాగరాజును అరెస్ట్ చేసినా లేదా కొద్ది రోజులు రిమాండ్ పంపించినా గానీ మేము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది. ఒకవేళ సిట్టు విచారణ పేరుతోటి అతని ఆచూకీ దొరకలేదు, ఇంకా మిస్సింగ్ లోనే ఉన్నాడు, అదృశ్యంలోనే ఉన్నాడు అనేటువంటి పరిణామం కనుక జరిగేట్లయితే అది కూడా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగానే పరిణమించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇది ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిణామాల్లో ఒక పెద్ద చర్చ, ఒక పెద్ద అనుమానం, రకరకాల అనుమానాలు రావటం తప్పు కాదు. ఎందుకంటే ప్రభుత్వ తీరు కావచ్చు లేదా పోలీస్ యంత్రాంగం తీరు గురించి తెలిసినటువంటి వాళ్ళకి ఇలా అనుమానాలు వస్తాయి. అయితే ఇది కులం రంగు పులుముకోవడంతో దీని యొక్క రాజకీయ పరిణామాలు పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది అటు వైసీపీ తనకు అనుకూలంగా దీన్ని మార్చుకోవాలని చూస్తున్నది అనేది స్పష్టం. ఈ ఉదంతం సందర్భంగానే ఆత్మీయ సమావేశం పేరుతోటి తూర్పుగోదావరి జిల్లాలో ఒక సమావేశం జరిపారు. అయితే అక్కడ సాయి కృష్ణ ఉదంతం కంటే కాపుల కార్పొరేషన్ నిధులు దాని గురించి ఎక్కువగా మాట్లాడారు.
అందువల్ల ఇప్పుడు ప్రభుత్వానికి నిజంగానే ఒక పెద్ద అగ్ని పరీక్ష ఇది ఉంది. ఇది ఏ విధంగా నిజమని రుజువు తేలినా గానీ ప్రభుత్వం మీదనే ధ్వజం ఎత్తేటువంటి అవకాశం ఉంది. లేదా ఎటు తేల్చకుండా ఇంకా విచారణలోనే ఉంది, మిస్సింగ్ కేసుగానే ఉంది, ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పినా గానీ జనం నమ్మనటువంటి పరిస్థితి ఉంది అనేది మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఆదిశేష్ గారు ఏం చెప్తారు? నిందితుడు ఎంత వాడైనా కానీ అతన్ని కోర్టు ముందు హాజరుపరచాలి, చట్టపరంగా శిక్షించాలి. అలాంటిది పోలీస్ స్టేషన్ లోనే ఈ విధంగా టార్చర్ చేయడం కానీ, 3rd డిగ్రీ ప్రయోగించడం కానీ, లేదంటే అతన్ని స్టేషన్ లోనే ఈ విధంగా హతమార్చడం కానీ, ఇటువంటి ఘటనలను చూస్తే ఏంటి మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? మనం ఈ సంఘటన చూసినప్పుడు దీన్ని రాజకీయ కోణంతో, నేను ముందు చెప్తున్నామన్నా ఇప్పుడు చెప్తున్నా, రాజకీయ కోణంతో చూడకోకుండా జరిగినటువంటి ఏదైతే ఉందో, ఇంతకుముందు గతంలో జరిగిన 4 సంఘటనలు చెప్పాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంఘటనలు చెప్పాను. అక్కడికెక్కడికి పోలే. అమర్నాథ్ విషయంలో కూడా నేను నేషనల్